విన్నారు కదా ఎంత కరకరలాడుతున్నాయో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఏ టు జెడ్. ఒక కప్పు మైదా పిండితోనే మనం ఇన్ని కరకరలాడే టీ టైమ్ స్నాక్స్ని రెడీ చేసేద్దాం ఫ్రెండ్స్. ఈ రెసిపీ కోసం మనం ముందుగా 1 కప్పు వరకు మైదా పిండిని తీసుకొని ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని వేసి 1 టీ స్పూన్ వరకు వాముని తీసుకొని చేతులతో క్రష్ చేసి ఈ పిండిలో యాడ్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని తీసుకొని ఈ పిండిలోనే అన్ని కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం నీటిని వేసుకుంటూ పిండి ముద్దని మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా రెడీ చేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో 1 టీ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని వేసుకొని 2 టీ స్పూన్స్ వరకు మైదా పిండిని వేసుకొని 4 టీ స్పూన్స్ వరకు ఘీని వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి, మన మిశ్రమం అనేది ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. దీని తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దని తీసుకొని ఈ పిండి ముద్దని 4 ఈక్వల్ పార్ట్స్ లాగా కట్ చేసుకోవాలి. చాలా మంది వీడియోని చూస్తారు కానీ లైక్ చేయరు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరు. అలాంటి వాళ్ళ కోసం నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ హోమ్ కుకింగ్ ఏ టు జెడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం కొంచెం పొడి పిండిని చల్లుకొని ఈవెన్గా ఒత్తుకోవాలి. ఎంత వీలైతే అంత పలుసుగా ఒత్తుకొని ఈ రోటీని మనం ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగే రెండో దాన్ని కూడా మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా రోటీని ఒత్తుకున్న తరువాత మనం ముందుగానే ప్రిపేర్ చేసిన మైదా పిండి మిశ్రమాన్ని దీని మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న రోటీని ఈ రోటీ పైన పెట్టి దీని మీద కూడా మైదా పిండి మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఈ రోటీని మనం మధ్యలోకి మడత పెట్టి ఈ మడత మీద కూడా మనం మైదా పిండి మిశ్రమాన్ని అప్లై చేసుకొని స్క్వేర్ షేప్లోకి మడత పెట్టుకోవాలి. మిగతా ఉండలను కూడా మనం ఇలాగే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఎన్నో హెల్తీ రెసిపీస్ మరియు కేక్ రెసిపీస్ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ని చెక్ చేయండి. నేను ఆ రెసిపీస్ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇలా 2 రోటీలని ప్రిపేర్ చేసుకున్న తర్వాత పొడి పిండిని చల్లుకుంటూ మనకి ఎంత మందంలో కావాలంటే అంత మందంలో వీటిని ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత మనకి ఏ షేప్లో కావాలంటే ఏ సైజులో కావాలంటే మనం అలాగా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. వీటిని ప్రిపేర్ చేసే ముందే మనం ఆయిల్ని హీట్ అవ్వడానికి పెట్టుకుంటే మనకి ఆయిల్ అనేది రెడీగా ఉంటుంది. ఆయిల్ అనేది మరీ ఎక్కువగా హీట్ అవ్వకూడదు, మరీ తక్కువగా హీట్ ఉండకూడదు. ఆయిల్ అనేది ఎంత హీట్ ఉండాలి అంటే మనం ఒకటి వేయంగానే అది పైకి తేలితే మనకి ఆయిల్ అనేది కరెక్ట్ హీట్లో ఉన్నట్టు. ఒకదాని తర్వాత మనం ఒకటి వేసుకుంటూ వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. మిగతావన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా ఎంతో సింపుల్గా మనకి 1 కప్పు మైదా పిండితోనే టీ టైమ్ స్నాక్స్ అనేవి రెడీ అయిపోయాయి. వీటిని వేడివేడిగా టీతో, కాఫీతో, వేటితో అయినా మీరు ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.